దోపిడీ దొంగల దోపిడీ అంతా ఎంత దొంగల దోపిడీ అంటే స్కామ్స్ అన్నీ చాలు అన్నట్టు ఒక వీడియో చూశాను నేను. మీకు ఈ క్లిప్లు 5 రూపాయలకి వస్తాయి, రండమ్మా రండి, ఏ వస్తువైనా 10 రూపాయలు, ఈ క్లిప్లు 5 రూపాయలకి వస్తాయి, రబ్బర్ బ్యాండ్లు రూపాయికి వచ్చేది షీట్లు అంట, రబ్బర్ బ్యాండ్లు రూపాయికి వస్తే క్లిప్లు 5 రూపాయలకి వస్తే హోల్సేల్లో వీళ్ళు తీసుకెళ్ళి 10 రూపాయలకి అమ్ముకోవాలంట. అసలు ఎవరన్నా కొన్నారా? నేను చెప్తా, నేను కొన్నా. టిక్టిక్లు అంటారు, టిక్టిక్లు కొంటేనేమో వాటికి మంచిగా ముందు పువ్వులు ఏంటంటో అంటిస్తారు. అది ఇట్ట పెట్టి ఇట్ట తీయగానే ఒక్కసారి పెట్టగానే ఆ పువ్వులు ఊడిపోతాయి, ఆ గమ్ము పోద్ది. రెండోసారి ఏమో దానికి ఉన్న కలర్ పోద్ది. మూడోసారి ఏమో ఆ టిక్కెట్ టుక్కుమంటది, అంతే పటాక్ అయిపోయింది. ఆ రబ్బర్ బ్యాండ్లు అంటారా, ఒకసారి తిప్పితే రెండోసారి ఈ జడేయటానికి కూడా రాట్లా. బోర్లు అంటారా, బోర్లేమో ఒకసారి ఊదేటప్పుడే పగిలిపోతున్నాయి బోర్లు. అసలు కట్టనవసరంలా, కట్టకుండా ఊదేటప్పుడే బోర్లు పగిలిపోవాలి. బ్రష్లు ఏమో అదేంటిది బట్టలు క్లీన్ చేసుకునే బ్రష్ కొట్టే బ్రష్లు ఏమో అవి ఏమో 10 సార్లు వాడంగానే అవి దానిలో ఉన్న బ్రష్ అంతా ఊడిపోవటం. క్వాలిటీ లేని ప్రోడక్ట్లన్నీ మార్కెట్లోకి తీసుకొచ్చి హోల్సేల్గా మీకు ఇంతకే వస్తాయి, అంతకు వస్తాయి, మీరు పెట్టుకోవచ్చు, షాపులు పెట్టుకోవచ్చు, అమ్ముకోండి, కొనుక్కోండి అని అంటే అసలు కామన్ సెన్స్ ఉండాలి కొంచెమన్నా. అసలు ఏం ప్రోడక్ట్లు తయారు చేస్తున్నాం ఏంటని, క్వాలిటీ లేని అన్నీ తయారు మళ్ళీ దానికోసం ఇప్పుడు 10 రూపాయలు పెట్టి క్లిప్ కొన్నామండి. కొన్న తర్వాత మళ్ళీ ఇంకో 10 రూపాయలు పెట్టి మళ్ళీ క్లిప్ కొనుక్కోవాలి. అదే నువ్వు ఒక మంచిగా క్వాలిటీగా ఉన్నది తయారు చేస్తే ఒక 4 రోజులు ఆ క్లిప్ పెట్టుకొని తర్వాత అది పాడైపోయిన తర్వాత కొనుక్కుంటాంగా. అసలు పెట్టకముందే టపాక్ అంటున్నాయి అవి. మీరెళ్ళి అమ్ముతున్నారు అలా అని మీరెళ్ళి ఏమో కొనుక్కురావటం, ఎవరి కాళ్ళు బిజినెస్లు పెట్టాలని బిజినెస్ పెట్టుకుందామని కొనుక్కొచ్చిన తర్వాత ఏమో మీ దగ్గర స్టాక్ ఉండిపోతే అన్ని షాపులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఎక్కువైపోయిన తర్వాత ఏం చేస్తారు? మీరు మార్జిన్ చూసుకొని ఇంతని అమ్ముతారు. మీరు అమ్మిన తర్వాత ఆ మిగులు తగులు అంతా చూసుకొని మీరు అమ్మేసరికి వాళ్ళేమో 4 రూపాయలు 5 రూపాయలు అని చెప్తారు. మా చేతుల్లోకి వచ్చేసరికి 20 రూపాయలు. ఎంత దొంగల దోపిడీ అంతే. అసలు చిరాకు వస్తుంది కొన్ని విషయాలు తలుచుకుంటుంటే. అసలు